రిలయన్స్ అంబానీకే ఆఫర్ ఇచ్చిన చెచ్చర పిడుగులు. ఎవరి ఇద్దరు పిల్లలు? జియో హాట్స్టార్ కథేంటి? బిజినెస్ అంటేనే పోటీ ప్రపంచం. వ్యాపారంలో తెలివితేటలు ఎంత ముఖ్యమో వినియోగదారుల అవసరాలు తెలుసుకొని స్టెప్స్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. రిలయన్స్ కి హాట్స్టార్ కి మధ్య జరుగుతున్న ఒక బిజినెస్ డీల్లో చిన్న గ్యాప్ వల్ల ఓ యాప్ డెవలపర్ ఇద్దరు పిల్లలు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఆ పిల్లలు ఏకంగా రిలయన్స్ అంబానీకే ఉచిత ఆఫర్ ప్రకటించారు. అసలు ఈ పిల్లలెవరు? వాళ్ళు ప్రకటించిన ఆఫర్ ఏంటి? ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన భారతదేశంలో అత్యంత ధనవంతుడు. ప్రపంచ కుబేరుల్లో ఆయన ఎప్పుడూ టాప్ 10లో ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగు పెట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదేమో. టెలికాం, పెట్రో ప్రోడక్ట్, ఎలక్ట్రానిక్స్, సూపర్ మార్కెట్స్, క్లాత్స్ ఇలా రిలయన్స్ అన్ని రంగాల్లోనూ వ్యాపారాలు చేస్తోంది. ప్రస్తుతం 8,49,926 కోట్ల రూపాయల ఆస్తులతో ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఆయన నడిపిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 17,27,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్తో భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీగా రికార్డులో ఉంది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ను కొనుగోలు చేయడానికి వాల్ట్ డిస్నీతో ఒక ఒప్పందంపై సంతకం చేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రెండు కంపెనీలను విలీనం చేయాలని అంబానీ ఆలోచిస్తుండగా దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. అంబానీ హాట్స్టార్ ని కొనుగోలు చేస్తే దాని పేరు జియో హాట్స్టార్ గా మారే అవకాశం ఉంది. దీంతో జియో హాట్స్టార్.com డొమైన్ కి చాలా డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ డొమైన్ ను ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ఇప్పటికే కొనుగోలు చేశారు. హాట్స్టార్ విషయంలో వాల్ట్ డిస్నీ, జియో మధ్య ఒప్పందం పూర్తి కాకముందే డొమైన్ ను కొనుగోలు చేసేశారు. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ యాప్ డెవలపర్ ఈ డొమైన్ కొనుగోలు చేశారు. అయితే అతను గత నెలలో జియో హాట్స్టార్.com డొమైన్ ను ₹1,00,00,000 అమ్మకానికి పెట్టారు. కేంబ్రిడ్జ్లో చదువుకోవాలన్న తన కలను నెరవేర్చుకోవటానికి ఈ డొమైన్ అమ్ముతున్నట్లు యాప్ డెవలపర్ ప్రకటించారు. ఆ యాప్ డెవలపర్ ₹1,00,00,000 ఈ డొమైన్ అమ్ముతారని ముందుగా రిలయన్స్ కు ఆఫర్ ఇచ్చారు. అయితే అంబానీ ఈ ఆఫర్ కి ఒప్పుకోలేదు. ఇంతలో ఈ డీల్ మధ్యలోకి ఓ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఎంటర్ అయ్యారు. గట్టిగా 15 ఏళ్ళు కూడా నిండిన చిన్నారులు జైనం, జీవిక ఇద్దరు కలిసి ఈ డొమైన్ ను యాప్ డెవలపర్ నుంచి కొనుగోలు చేసేశారు. ఏకంగా ₹1,00,00,000 ఇచ్చి యాప్ డెవలపర్ నుంచి కొనుగోలు చేశారు. కేవలం కేంబ్రిడ్జ్లో చదువుకోవాలన్న తన కల నెరవేర్చుకోవటానికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక డొమైన్ అమ్ముతున్నానని యాప్ డెవలపర్ చెబుతుండగా అతని చదువుకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ డొమైన్ కొనుగోలు చేశామని పిల్లలు జైనం, జీవిక చెబుతున్నారు. ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు దుబాయ్లో ఉంటారు. అక్కడ చదువుకుంటూనే చిన్నపాటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. జైనం, జీవిక ఇద్దరూ కలిసి సేవక్.army.com పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రిలయన్స్ కి పోటీగా జియో హాట్స్టార్.com డొమైన్ ను కొనుగోలు చేయలేదని, కేవలం సేవా కార్యక్రమాలు వేగంగా చేయటానికి కొన్నామని చిన్నారులు ప్రకటించారు. ఇప్పుడు ఆ డొమైన్ ను ముఖేష్ అంబానీ కంపెనీకి ఉచితంగా ఇస్తామని జైనం, జీవిక ప్రకటించారు. సేవ కోసమే డెవలపర్ నుండి డొమైన్ కొన్నామని, రిలయన్స్ జియో ఈ డొమైన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఉచితంగా ఇస్తామని వారు ప్రకటించారు. దీంతో జియో హాట్స్టార్.com డొమైన్ ను ఉచితంగా పొందే అవకాశం ముఖేష్ అంబానీ కంపెనీకి లభించింది. ముఖేష్ అంబానీకే ఉచిత ఆఫర్ ఇచ్చిన ఈ పిల్లల నిర్ణయాన్ని రిలయన్స్ అంగీకరిస్తుందా, లేక తదుపరి స్టెప్స్ ఎలా ఉంటాయన్నది తెలియాల్సి ఉంది.